బడ్జెట్ అంటే చాలు నిర్మలా సీతారామన్ ఆ రెడ్ కలర్ బ్యాగ్ పట్టుకుని రావడం, అలాగే వచ్చిన ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్ ని పెంచుతుందనే భయం మధ్య తరగతి ప్రజల్లో ఎప్పుడూ ఉండేదే. కానీ ఈసారి బడ్జెట్ మాత్రం అస్సలు ఊహించని విధంగా మధ్య తరగతి వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పుకోవాలి. ఇక బడ్జెట్ లోని కీ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 బడ్జెట్ ప్రధానంగా మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచడం, అగ్రికల్చర్ సెక్టార్కి మద్దతు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రూపొందించబడింది. అలాగే గ్రోత్, ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రజలకు మేలు కలిగించే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ చూసినట్టయితే ఈసారి మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని సవరించారు. కొత్త బడ్జెట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 12 lakhs కి పెంచారు. అంటే మీ ఇన్కమ్ గనుక 12 lakhs లోపు ఉంటే మీరు గవర్నమెంట్ కి ఎలాంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు.